వెల్కమ్ టు సిపిఎన్ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పటాన్చెర్ గెస్ట్ హౌస్ లో నిర్వహించిన బీజేపీ నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశంలో మెదక్ ఎంపీ. జిల్లా ఫారెస్ట్ శాఖలో ఏసీబీ కలకలం. 3.5 లక్షల లంచం తీసుకుంటున్న ఫారెస్ట్ అధికారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. వెలిమిల విద్యుత్ నగర్లను తెల్లపూర్ డివిజన్ లోనే కొనసాగించాలి. పటాన్చెర్ ఐబీ గెస్ట్ హౌస్లలో నిర్వహించిన బీజేపీ నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జిల్లా అధ్యక్షురాలు గోదావరి పాల్గొన్నారు. అనంతరం పాలమూరు కృష్ణా జలాలపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రఘునందన్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర శాసనసభలో పాలమూరు కృష్ణా జలాలపై చిత్తశుద్ధితో చర్చ జరగడం లేదని విమర్శించారు. అసెంబ్లీ వేదికగా ఒకరినొకరు తిట్టుకోవడానికే అధికార ప్రతిపక్షాలు పరిమితం అయ్యాయని అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కృష్ణా జలాల విషయంలో అప్పటి సీఎం కేసీఆర్ ఢిల్లీలో సంతకాలు చేసిన పత్రాలను ప్రజల ముందుంచామని తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుడిగా కేసీఆర్ ఎంత టీఎంసీలు సరిపోతాయో అంగీకరించిన విషయాన్ని గుర్తు చేశారు. పాలమూరు జిల్లా వలసల జిల్లాగా మారిన 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో గాని 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో గాని ఎలాంటి అభివృద్ధి జరగలేదని మండిపడ్డారు. పాలమూరు బిడ్డగా సీఎం రేవంత్ రెడ్డి ఏదో చేస్తాడని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలిందన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 పార్టీలకు విజన్ లేదని, నానానికి బొమ్మ బొడుసులా మారాయని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో మంత్రులు, ప్రతిపక్ష నేతలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ తో ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని విమర్శించారు. ప్రతి చేనుకు నీరు, ప్రతి చేతికి పని లక్ష్యంతో బీజేపీ నందుల అనుసంధాన కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేపట్టిందని తెలిపారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు అవినీతి ఆరోపణలకే పరిమితం అయ్యారన్నారు. పాలమూరు ప్రజలను 2 పార్టీల సీఎంలు మోసం చేశారని ఆరోపించారు. అసెంబ్లీలో సరైన సంఖ్యలో ఎమ్మెల్యేలు లేకపోవడం విడ్డూరమన్నారు. వ్యక్తిగత దూషణలకు కట్ చేసి సబ్జెక్టుపై మాత్రమే చర్చ జరపాలని డిమాండ్ చేశారు. 2 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, పాలమూరు ప్రజలకు న్యాయం చేసేది బీజేపీ మాత్రమేనని రఘునందన్ రావు ధీమా వ్యక్తం చేశారు. ఈ యొక్క మున్సిపల్ ఎలక్షన్స్ సందర్భంగా సంగారెడ్డిలో ఉన్నటువంటి 2 మున్సిపాలిటీలు, అదేవిధంగా పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 5 మున్సిపాలిటీలను, ఈ 7 మున్సిపాలిటీలలో మరి రాబోయే రోజులలో ఎలక్షన్స్ ఫైట్ గురించి దిశానిర్దేశం చేయడం జరిగింది. రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ ఈ 7 మున్సిపాలిటీలలో జెండా ఎగరవేస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే గత 2 పార్టీలలో కూడా అటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను తుంగలో దొక్కి ఈరోజు ప్రజలను మోసం చేసి మరి అధికారంలోకి వచ్చినటువంటిది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కాబట్టి మొన్నటికి మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ ఏవైతే జరిగినాయో తెలంగాణ రాష్ట్రంలో, మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికంగా మేము గెలిచినామని కానీ బీఆర్ఎస్ పార్టీ సెకండ్లో మేమున్నామని కానీ అనుకుంటే అది తప్పు అని చెప్పి మేము చెప్తున్నాము. ఎందుకంటే ఈరోజు అధికారంలో ఉన్న పార్టీ గతంలో 80% ఉంటే ఇప్పుడు 60%కు పడిపోయింది అంటే తెలంగాణ రాష్ట్రాన్ని అధికార పార్టీని ప్రజలు నమ్మలేదు అనేదానికి నిదర్శనం అది. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒక 150 మంది సర్పంచులు ఉన్నటువంటి పార్టీ ఈరోజు 1000 మంది సర్పంచులను గెలుచుకొని ఈరోజు గ్రామాలలో కూడా సర్పంచులను మరి భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుందంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలపడుతుంది అనడానికి నిదర్శనం గ్రామ సర్పంచుల కాడికెళ్ళే మొదలైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ గ్రామ సర్పంచులే కాదు రాబోయే రోజులలో కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు, జిహెచ్ఎంసీలో కార్పొరేటర్లను అన్నిటిని కూడా కైవసం చేసుకొని రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ ప్రెస్ మీట్లో ఉన్నటువంటి పెద్దలు ఎంపీ రఘునందన్ అన్న గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు ఉన్నారు. మరి ముందుగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా. 2 రోజులుగా రాష్ట్ర శాసనసభలో జరుగుతున్నటువంటి చర్చను మనం గమనంలోకి తీసుకున్నట్టయితే 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి 10 సంవత్సరాల్లో కృష్ణా నదీ జలాల విషయం లోపల
అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఢిల్లీకి వచ్చి సంతకం పెట్టినటువంటి పేపర్లు, తెలంగాణకు ఎన్ని టీఎంసీలు అయితే సరిపోతాయని ఆ రోజు తెలంగాణ ఉద్యమకారుడిగా అంగీకరించిండో ఈ విషయాలు చాలా స్పష్టంగా ప్రజల ముందు ఉంచడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ తిట్టడం, టీఆర్ఎస్ని కాంగ్రెస్ తిట్టడం తప్ప నిజంగా పాలమూరు పట్టణానికి లేదా పాలమూరు జిల్లాకి, వలసల జిల్లా అని పేరు పడినటువంటి పాలమూరుకి న్యాయం చేయడం లోపల 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కానీ, 2 సంవత్సరాలుగా పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయితే మా జిల్లా స్థితిగతులు మారుతాయని ఆశపడిన కాంగ్రెస్ నాయకత్వంలో పాలమూరు పరిస్థితులు కానీ ఏమీ మారలేదు. 10 సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి నష్టం ఎంత ఉందో 2 సంవత్సరాల్లో ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాలమూరు జిల్లాకు అంతే నష్టం చేస్తూ ఉన్నారు. వీళ్ళకి విజన్ లేదు. ప్రతి చేనుకు నీరు, ప్రతి చేతికి పని అనేటువంటి లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ నదుల అనుసంధానం పేరిట ఒక కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేస్తుంటే వీళ్ళు నువ్వెంత తిన్నావు నేనెంత తినాలి అనేటువంటి పంచాయతీ తప్ప ఈ రాష్ట్ర శాసనసభలో మంత్రి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే ఇలా ప్రతిపక్ష నాయకుడు ఇంకొక ప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నాడు. వీళ్ళు ప్రజలని మభ్యపెడతా ఉన్నారు తప్ప వాస్తవంగా పాలమూరు విషయంలో కానీ, కృష్ణా జలాల పంపిణీ విషయంలో కానీ నాటి టీఆర్ఎస్కు నేటి కాంగ్రెస్కి మధ్యలో ఏం తేడా లేదు. ఈ రెండు ఒక నాణానికి బొమ్మ బొరుసు లాంటివి. వీళ్ళిద్దరూ కలిసి పాలమూరు జిల్లా ప్రజల్ని వంచిరు, మోసం చేసిరు తప్ప అసెంబ్లీలో నిన్న కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల హాజరు చూస్తే కాంగ్రెస్ పార్టీకి పాలమూరు జిల్లాకు చేయాల్సిన న్యాయం పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తూ ఉంది. పట్టుమని 20 మంది ఎమ్మెల్యేలు లేరు నిండు శాసనసభలో. ఇది రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇది దురదృష్టకరం, బాధాకరం. నిండు శాసనసభలో సీరియస్గా చర్చ జరుగుతున్నప్పుడు వ్యక్తిగతమైనటువంటి దూషణలు, నీ కడుపులో అంత కంపు ఉందంటే నీ నోట్లు ఇంత కంపు ఉందని తిట్టుకుంటున్నారు తప్ప కంపును శుద్ధి చేసి రాష్ట్రాన్ని బాగు చేసి పాలమూరుకి నీళ్ళు ఎట్లు ఇవ్వాలనే విషయం లోపల ఇద్దరికీ చిత్తశుద్ధి లేదు. భవిష్యత్తులో 2 సంవత్సరాలు ఆగిన తర్వాత ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేటువంటి భారతీయ జనతా పార్టీ మాత్రమే పాలమూరు ప్రజలకు ఏమైనా న్యాయం చేస్తుంది అనేటువంటి విశ్వాసాన్ని మేమందరం కల్పించదలుచుకున్నాం. జరుగుతున్నటువంటి చర్చని వ్యక్తిగత దూషణల నుంచి కటాఫ్ చేసి కేవలం సబ్జెక్టు మీద మాత్రమే మాట్లాడితే బాగుంటుందని అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ పెద్దలు ఇద్దరు కూడా ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ పక్షాన మేము మీతో వలుపుతా ఉన్నాం. థ్యాంక్ యూ. కొత్తగూడెం అటవీ శాఖలో ఏసీబీ రైడ్ కలకలం సృష్టించింది. ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ శాఖలో డివిజనల్ మేనేజర్ గా పనిచేస్తున్న తాటి శ్రావణి ప్లాంటేషన్ మేనేజర్ రాజేందర్లు 3.5 లక్షల రూపాయల వారి కింది స్థాయి అధికారుల ద్వారా లంచం తీసుకుంటుండగా ఏసీపీ డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఫారెస్ట్ లోని జమైల్ చెట్లు కటింగ్ కాంట్రాక్టును దక్కించుకున్న వ్యక్తి వాటిని కటింగ్ చేసినందుకు గాను ఒక్కో టన్నుకు 750 రూపాయలు ప్రభుత్వం చెల్లించే ఒప్పందం ఉండగా ఆ యొక్క బిల్లులను చెల్లించేందుకు గాను చంద్రకొండ మండల సీతాయిగూడెం నందు ఫారెస్ట్ ప్లాంటేషన్ మేనేజర్ రాజేందర్ అతని పై అధికారిని శ్రావణిలు ఒక్కో టన్నుకు 150 రూపాయల చొప్పున మొత్తం 32,000 టన్నులను కలిపి సుమారు 28 లక్షలకు పైగా లంచం డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దీనితో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు టన్నుకు 90 రూపాయల చొప్పున కుదిరించి మొదటి బిల్లును 3.5 లక్షల రూపాయలు లంచం ఇచ్చేందుకు అంగీకరించి లంచం తీసుకోవడానికి వచ్చిన సూపర్వైజర్ కృష్ణయ్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అంతేకాకుండా ఆఫీస్ అధికారుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించారు. అన్ని ఆధారాలతో కృష్ణయ్యతో పాటు డివిజనల్ మేనేజర్ శ్రావణి, ప్లాంటేషన్ మేనేజర్ రాజేందర్ పై కేసు నమోదు చేశారు. సదరు ఇద్దరు అధికారులపై అధికారులను కలిసేందుకు హైదరాబాద్ వెళ్లడంతో వారు రాగానే అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ రమేష్ మాట్లాడుతూ ఏదైనా పని చేయడం కోసం ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే తమ టోల్ ఫ్రీ నంబర్ ద్వారా తమను సంప్రదించాలని తెలిపారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు సైతం గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఏసీబీ ఖమ్మం అండ్ భద్రాద్రి కొత్తగూడెం చూస్తాం. ఈరోజు మనం కొత్తగూడెం తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ చంద్రకొండ మండలం సీతాయగూడెం ఈ విలేజ్లో 32,000 టన్నులు 32,000 టన్నులైన జామాయిల్ కట్ చేసి ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి ఫెసిలిటేట్ చేయాలి. అయితే వీళ్ళకి 32,000 టన్నులు కట్ చేసిన దానికి టన్నుకి 750 రూపాయల చొప్పున ఈయన బిడ్ వేయడం జరిగింది. ఆ 750 రూపాయలు ఓకే అంత బిడ్ అయింది, ఆయన పేరు మీద, ఆ కాంట్రాక్ట్ మీద ఓకే అయింది. అయితే దీనికి సంబంధించి
ఈ సంబంధిత అధికారి ఎక్కడైతే డిస్ట్రిక్ట్ ప్లాంటేషన్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో డివిజనల్ మేనేజర్ గారు పేరు తాటి శ్రీ శ్రావణి, తాటి శ్రీ శ్రావణి, ఈవెన్ డివిజనల్ మేనేజర్ ఈవిడ. ప్లస్ ఇక్కడ అక్కడ పనిచేసిన ప్లాంటేషన్ మేనేజర్ తాడి, ఆ మేడం గారు తాటి, ఈయన తాడి. ఈ తాడి రాజేందర్ గారి ప్లాంటేషన్ మేనేజర్, అంటే రేంజర్ ర్యాంక్ ఈయన ఆ కాంట్రాక్ట్ని పిలిచి మీరు ఇక్కడ కటింగ్ చేసి ఈ కటింగ్ చేసిన దానికి మీరు పిలిచి కనుక మీరు మేము అప్రూవ్ చేయాలంటే పర్ టన్నుకి 150 చొప్పున మీరు ఇవ్వాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేయడం జరిగింది. 150 రూపాయలు నేను ఇవ్వలేను అని ఆయన అన్న తర్వాత మమ్మల్ని ఏసీబీని అప్రోచ్ చేయారు. ఈ ప్రభుత్వ అధికారులు ఎప్పుడైతే లంచం అడుగుతున్నారో వాళ్ళు ఏసీబీని అప్రోచ్ చేయాలి. మా ఏసీబీని అప్రోచ్ అయిన తర్వాత మా సిస్టమ్ ప్రకారం మళ్ళీ మా ప్రొసీజర్ ప్రకారం మళ్ళీ మాకు పంపించడం జరిగింది. ఆ డీల్లో ఆ 150 రూపాయలు కాస్త 90 రూపాయలకి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. 90 రూపాయలు అంటే సపోజ్ వాళ్ళు ఆయనకి కాంట్రాక్ట్ వచ్చింది 32,000 టన్నులు, 32 × 90 వేస్తే 28,80,000 రూపాయలు ఆయన ఇవ్వాలి ఓన్లీ లంచంగా. ప్రభుత్వం ఆయనకి 750 రూపాయలు ఇస్తుంది, అంటే 2 కోట్ల చిల్లర ఇస్తుంది ఆయనకి. అందులో 28 లక్షల రూపాయలు వీళ్ళకి లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది 9 యూనిట్లకు సంబంధించి. అందులో ఈరోజు ఒక యూనిట్ రెడీ అయింది. ఒక యూనిట్ అంటే 3,900 యూనిట్లు టన్స్ రెడీ అయింది. 3,900 యూనిట్లు బిల్ చేయాలి అంటే మళ్ళీ వీళ్ళు ముందు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 90 రూపాయలు ఇవ్వాలి. 90 రూపాయలు 3,900 × 90 అంటే 3,51,000 రూపాయలు. ఫస్ట్ యూనిట్ క్లియర్ చేసిన దానికి టన్నుకి 90 రూపాయలు చొప్పున 3,51,000 రూపాయలు ఇవ్వాలి అని వాళ్ళు డిమాండ్ చేస్తే ఆ అమౌంట్ ఈరోజు ఫలాని ఎక్స్కి ఇవ్వండి అని చెప్పారు. ఆ వ్యక్తి సీతాయిగూడలో ఉంటాడు. ఈ అధికారి ఏం చెప్పంటే మీరు వెళ్ళి సీతాయిగూడలో ఒక అధికారి ఉంటారు, ఆ అధికారికి ఇవ్వండి, మేము ఆల్రెడీ చెప్పంటే మేము వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత అధికారి సార్ మమ్మల్ని ఫలాని అధికారులు పంపించారు, ఆ డబ్బులు మాకు ఇవ్వమన్నారు. వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళకి డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడీ హ్యాండ్ పట్టుకున్నారు. సంబంధిత అధికారులు వాళ్ళు పై అధికారులు కలవడానికి హైదరాబాద్ వెళ్ళున్నారు. ఆ డివిజనల్ మేనేజర్ శ్రీవాణి ప్లస్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్లాంటేషన్ మేనేజర్ రాజేందర్ వాళ్ళని కూడా కాసేపట్లో చేరుకోబోతున్నారు. మరొకసారి మీ అందరికీ తెలియజేయడం ఏంటంటే జిల్లాలో ఎవరైనా కానీ ఏ ప్రభుత్వ అధికారి అయినా మిమ్మల్ని లంచం అడిగితే మా 1064 టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. ఇది రౌండ్ ద క్లాక్ పనిచేస్తుంది. మీరు ఏ టైం అయినా ఆడ్ అవర్స్ కావచ్చు, ఎర్లీ అవర్స్ కావచ్చు, రౌండ్ ద క్లాక్ పనిచేస్తుంది. మీరు ఖచ్చితంగా దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. మేము రీసెంట్గా మీకు స్కానింగ్స్ కూడా ఇది కూడా పెట్టున్నాము, స్కానర్స్ కూడా. దాని ద్వారా కూడా మీరు కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ 1064 టోల్ ఫ్రీ నెంబర్ మీ వివరాలు కూడా మాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సబ్జెక్ట్ చెప్తే చాలు, మా రెస్క్యూకి వస్తాం. మరొకసారి నేను చాలాసార్లు గతంలో కూడా చెప్తున్నాను, మళ్ళొకసారి చెప్తున్నాను. ఏసీబీని అప్రోచ్ అవ్వడం వల్ల మనకి జరగాల్సిన పని ఏదైనా పెండింగ్ ఉంటుంది అనేసి కొంతమందికి అపోహ ఉంటుంది. అలాంటి ఏముండదు. సపోజ్ ఈ విషయంలోనే ఈ కాంట్రాక్ట్ ఒక యూనిట్ అయింది, ఇంకా ఆయన 8 యూనిట్లు కట్ చేసి పంపించాలి. ఇప్పటికే ఆయనకి ఒక 20 మనం ఈ ఆపరేషన్ చేయడం వల్ల ఆయనకి 3,50,000 సేవ్ అయినట్టు ఆయనకి. సో ఖచ్చితంగా మీరు ఎవరైతే ధైర్యంగా ముందుకు వచ్చి మాకు చెప్తే మా పని మేము చేసుకుంటా పోతాం. ప్రభుత్వ అధికారులు కూడా లంచాలు కూడా తగ్గిపోద్ది. మీరు ఫిర్యాదు చేయడం వల్లే చాలా ప్రయోజనకరంగా ఉంటుందని మరొకసారి మీ అందరికీ విన్నవించుకుంటూ, మా 1064 టోల్ ఫ్రీ నెంబర్, నా పర్సనల్ నెంబర్ 9154388981, నా గవర్నమెంట్ అఫీషియల్ నెంబర్. థ్యాంక్ యూ. అధికారులు సూపర్వైజర్కి డబ్బులు ఇవ్వని చెప్పారు. ఏం పేరు సార్? కృష్ణయ్య. సూపర్వైజర్ కృష్ణయ్యకి డబ్బులు ఇవ్వని చెప్పారు. సూపర్వైజర్ కాదు, కాంట్రాక్ట్ దగ్గర సూపర్వైజర్. ఇప్పుడు కొంచెం హుషారయ్యారు కదా. ఇప్పుడు మధ్యాహ్నం వచ్చారు సార్. మధ్యాహ్నం 1 o'clock వాళ్ళు చెప్పారు మీరు ఫలానా వ్యక్తికి ఇవ్వండి డబ్బులు అని చెప్పేసి. అది ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డ్. ఫలానా వ్యక్తికి డబ్బులు ఇవ్వమంటే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే అవును సార్ ఆల్రెడీ మాకు చెప్పారు వాళ్ళు నాకు ఇవ్వమన్నారు. వచ్చారా సార్? కృష్ణయ్య ఉన్నారు బాబు, మీకు ఫోటో పెట్టే కదా ఆయన కృష్ణయ్య. సో ఆ కృష్ణయ్య డబ్బులు తీసుకున్నాక రెడ్ హ్యాండ్గా పక్కన రాజేందర్. యాక్చువల్గా ఆ కృష్ణయ్య కూడా ఏం చేశారు, మళ్ళీ ఆయన ఇంకొక ఆయన పురమాయించాడు. ఆయన బయట ఉండి అతను కూడా అదుపులో తీసుకున్నాం, విచారిస్తుంది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని వెలిమల న్యూ ఎంఐజీ విద్యుత్ నగర్ కాలనీలను తెల్లాపూర్ డివిజన్ లోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు భారీగా ఆందోళనకు దిగారు.
విద్యుత్ నగరంలో నిర్వహించిన ఈ రిలే నిరాహార దీక్షకు తెల్లాపూర్ మాజీ సర్పంచ్ సోమిరెడ్డి నాయకత్వం వహించారు. వెలువెలను ముత్తంగిలోకి న్యూ ఎంఐజీ విద్యుత్ నగర్ ను భారతీనగర్ డివిజన్ లో కలపాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. తెల్లాపూర్ కు సమీపంలో ఉన్న ఈ ప్రాంతాలను ఇతర డివిజన్ లో విలీనం చేయడం వల్ల పరిపాలన సమస్యలు ప్రజలకు అనవసర ఇబ్బందులు తలెత్తుతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ పరిపాలన సౌలభ్యం, ప్రజల అవసరాలు, భౌగోళిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వెలిమల విద్యుత్ నగర్ ప్రాంతాలను తెల్లాపూర్ డివిజన్ లోనే కొనసాగించాలని స్పష్టం చేశారు. సర్కిల్ కార్యాలయాన్ని కూడా తెల్లాపూర్ లోనే కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలను పట్టించుకోకపోతే భవిష్యత్తులో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు కోల్పోవడం ఖాయమని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, గ్రామ పెద్దలు, కాలనీవాసులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సంఘీభావాన్ని తెలిపారు. మాజీ వైస్ ప్రెసిడెంట్, సొసైటీ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీలు, తెల్లాపూర్ ప్రజలు అందరు కూర్చోవాలి. ఈరోజు తెల్లాపూర్ విద్యుత్ నగర్, భారతీనగర్లో ఎలిమేలనేమో ముత్తంగిలో, విద్యుత్ నగర్ ఏమో భారతీనగర్ డివిజన్లో కలిపినందుకు నిరసనగా ఈ విద్యుత్ నగర్ తెల్లాపూర్ డివిజన్లో ఉండాలని, ఎలిమేల ముత్తంగి నుంచి తెల్లాపూర్ డివిజన్లో ఉండాలని, సర్కిల్ ఆఫీస్ తెల్లాపూర్లోనే ఉండాలని, ఎంఐజీ పాత మున్సిపల్ పాలకవర్గం అందరూ కూడా, నేను కానీ ఎక్స్ సర్పంచ్గా వైస్ చైర్మన్ రాములు గౌడ్ కానీ మా కౌన్సిలర్లు కానీ గ్రామ పెద్దలు కానీ అందరు, దేవన్న గారు అందరూ కూడా కలిసి కట్టుగా మీరు చూస్తున్నారు ఇక్కడ ఎంత జనాలు వచ్చిర్రు. వాళ్లకు దీన్ని భారతీనగర్ డివిజన్ కాదు తెల్లాపూర్ డివిజన్లో కలపాలని ఎంత పట్టుదల ఉంది వీళ్ళందరినీ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. నాకు తెలిసి హైదరాబాద్లో ఇప్పటి వరకు ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం ఎక్కడ జరగలేదు. అంటే వీళ్ళకు ఎంత బలమైన ఆకాంక్ష ఉంది. ఇది భారతీనగర్ కాదు తెల్లాపూర్లో కలపాలని, సర్కిల్ ఆఫీస్ పడంచెరులో కాదు తెల్లాపూర్లో ఉండాలని. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఎందుకు చెప్తున్నామంటే, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకత్వాన్ని అధికారంలో ఉన్నోళ్ళు పని చేసుకురావాలి, ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు ప్రశ్నించాలి. మేము ఇవాళ ప్రశ్నిస్తున్నాం, మిమ్మల్ని అడుగుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరందరూ వెళ్ళండి. ఇప్పటికి కూడా సమయం మించిపోలేదు. మీరు వెళ్ళి ప్రజల కోరిక నెరవేర్చాల్సిన బాధ్యత అధికార పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి మీద ఉంటుంది, మంత్రి మీద ఉంటుంది, అందరి మీద ఉంటుంది. నేను కాంగ్రెస్ అన్నలకు పదే చెప్తున్నా, ఇన్ని గొంతుకలు ఒక్కటైనాయిడా, ఇన్ని గొంతుకలు ఒక్కటైనాయి అంటే మరి ఇలా బలమైన ఆకాంక్ష నెరవేర్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ మీద ఉంది. మీరు నెరవేర్చని పక్షంలో ఇవాళ ఇది చేస్తున్నాం. ఈ 2-3 రోజులల్లో మళ్ళొక్కసారి అందరి అభిప్రాయం తీసుకొని మరి కార్యాచరణ కూడా ప్రకటిస్తాం. దయచేసి మీరు దీని మీద వెళ్ళండి, మినిస్టర్ను కలవండి, ముఖ్యమంత్రి గారిని కలవండి, మీ ఎంబడి ఇవాళ దీన్ని ఏదో మీరు మనసులో పెట్టుకోకండి కాంగ్రెస్ అన్నలారా. ఎందుకు చెప్తున్నంటే ఇది ప్రజలకు తెలియనీకే, మీ మీద ఒత్తిడి పెంచడానికే చేస్తాం కానీ మిమ్మల్ని విమర్శించడానికి చేయలేదు. ఇప్పుడు మీరు రేపటి నుంచి మినిస్టర్ దగ్గర పోదామన్నా లేదు, ముఖ్యమంత్రి గారి దగ్గరకైనా 7కైనా 4 మెట్లు దిగి పార్టీలకు అతీతంగా ఎంఐజీ ఎలిమేల గురించి మేము ఎక్కడ వరకైనా రానికే రెడీ ఉన్నాం. సర్కిల్ ఆఫీసు తెల్లాపూర్లో ఉండేదాని గురించి కూడా. కాబట్టి దయచేసి మాకు ఒక్కటే విన్నపం, మిగతా విషయాలను ఇంతకుముందు చెప్పినా మీరు విలేకరులు, ప్రింట్ మీడియా, మీ అన్నలు సకాలంలో వచ్చి మాకు సంఘీభావం తెలిపి మాకు మద్దతు తెలిపినందుకు మీకు నిజంగా శిరస్సు వంచి నమస్కరిస్తాం. కాకపోతే దీన్ని హైకమాండ్ దృష్టికి పోయేలా, ఇది ఎందుకంటే సోమిరెడ్డి ఒక్కంది, రాములు గౌడ్, మా కౌన్సిలరు, దేవన్న సమస్య కాదు, ఇది యావత్ తెల్లాపూరు పాత మున్సిపల్ ప్రజల సమస్య. మీరు ఒకటి ఆలోచన చేయండి అన్న, 9 అడుగులు ఉన్న తెల్లాపూర్ సర్కిల్ ఆఫీస్ వల్ల 9 కిలోమీటర్లు ఉన్న అమీన్పూర్ పోవడం న్యాయమా ఎంఐజీ ప్రజలు? కాబట్టి వాళ్ళు ఏమంటారు అంటే, మేము అడిగినప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు లేదు ఇది పాపులేషన్ ఎక్కువ ఉందని, ఎక్కువన్నా తక్కువన్నా వాళ్ళు చేయదలుచుకుంటే చేస్తారు.
మాకేమనిపిస్తుందంటే కాంగ్రెస్ వాళ్ళు గట్టిగా పట్టుబడితే అవుతుంది. ఇంకో విషయం ఇక్కడ మాకు అర్థమవుతుంది ఏంటంటే దీన్ని మేము ఎట్లా భావించాల్సి వస్తుందంటే చివరికి ఒక మాట, మీరు దీన్ని తెల్లాపూర్ డివిజన్లో కలిపి పియ్యకపోతే టీఆర్ఎస్ పార్టీని వీకు చేసి గెలుద్దామనే ప్రయత్నం జరుగుతుందని నాకు అనిపిస్తుంది. ఎందుకు వీక్ అంటే బై బర్త్ ఎంఐజీ ఎప్పుడు కూడా బీఆర్ఎస్ లీడ్, 3 సార్లు ఎమ్మెల్యేకి లీడ్ ఇచ్చినాం, 2 సార్లు ఎంపీకి లీడ్ ఇచ్చినాం. స్థానిక ఎలక్షన్లో 90% మేమే గెలిచినాం. ఒకే ఒక్కసారి మొన్న ఎంపీ ఎలక్షన్లో కొంత కోల్పోయినాం తప్పితే ఎప్పుడైనా ఎంఐజీ తెల్లాపూర్ మున్సిపాలిటీ ఎలిమేల బీఆర్ఎస్ పార్టీ ఎంబడి ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ ఎంబడి ఉంటుంది. వీళ్ళ ఉద్దేశం ఏమనిపిస్తుందంటే అరే ఏదేమన్నా చేసి కాంగ్రెస్ మనం కార్పొరేటర్ గెలిపించుకోవాలంటే ఎంఐజీ టీఆర్ఎస్ ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని అక్కడ పడేయాలి. ఎలిమేల 2 కౌన్సిలర్లు మా రవణ గారు ఉన్నారు, మా కుమారన్న గారు ఇక్కడనే ఉన్నారు కౌన్సిలర్. వీళ్ళిద్దరు అక్కడ వీళ్ళిద్దరు చీల్చి 2 చేలు చీల్చేస్తే ఇలా బలం తగ్గించి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందామని చూస్తున్నారు. ఈ ఆశలు మీరు నెరవేరాయి. మీరు అలా కలిపితే డివిజన్లో కలిపితే నిజంగా మీకు వేస్తుండొచ్చు సరే చేసిరని. మీరు కలపని పక్షాన మమ్మల్ని విడగొట్టిరని ఇంకా కాంగ్రెస్ పార్టీకి నష్టపరుస్తుంది, నష్టమవుతుంది. నష్టమయ్యేటట్టు ఈ ప్రజలందరూ చూస్తేనే మీకు అర్థమవుతుంది. వీళ్ళ కసి రేపటి నుంచి చూకుంటారా వీళ్ళు ఇంటింటికి పోయి చెప్తారు. కాబట్టి నష్టాన్ని భరిస్తారా, విద్యుత్ నగర్ ఎలిమేలను తెల్లాపూర్లో కలిపి లాభం చేకూర్చుకుంటారా? కాంగ్రెస్ పార్టీ విఘ్నతకు వదిలేస్తూ మరి ఇది సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. మీరు వచ్చినందుకు మీకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అన్నలకు ధన్యవాదాలు. మెదక్ జిల్లా హవేలీ గణపూర్ మండలం ముత్తాయికోటలో అంగన్వాడీ టీచర్ పై చేయి చేసుకున్న ఘటన శనివారం నాడు చోటు చేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న టీచర్ పై చేయి చేసుకోవడంపై ఉద్యోగ సంఘాలు, సిఐటియు నాయకులు మెదక్ లో ర్యాలీ నిర్వహించి సిడిపిఓకు జిల్లా అధికారికి అదనపు కలెక్టర్ నగేష్ కి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకురాలు మాట్లాడుతూ ఘటన జరిగిన తర్వాత కూడా జిల్లా అధికారులు స్పందించకపోవడం శోచనీయమన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ఖచ్చితంగా శిక్షించాలని కోరారు. జిల్లాలో మరోమారు ఇలాంటి ఘటన జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాందే అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఏ మల్లేశం, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. లెటర్ ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు మెదక్ సిడిపిఓ గారికి అట్లనే డిడబ్ల్యూఓ గారికి ఇక్కడ జిల్లా అదనపు కలెక్టర్ గారు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. ఏదేమైనా బాధితురాలకి న్యాయం జరగాలి. అట్లనే ఎవరైతే దాడికి పాల్పడారో ఆ దాడికి పాల్పడినటువంటి ఆయన ఇంతకుముందు కూడా ఊర్లో వేరే వాళ్ళని కూడా కొట్టిండు అనేది సమాచారం. ఆయన ఆయన ఆరోగ్య సమస్య ఏదైనా దెబ్బతిని ఉంటే ఆయన వాళ్ళ ఇంట్లో మీద చూపించుకోవాలి. కానీ డ్యూటీలో ఉన్నటువంటి టీచర్ మీద దాడి చేయడం అనేది ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని మేము సిఐటియు అంగన్వాడీ యూనియన్గా మేము ఖండిస్తూ ఉన్నాం. ఆయన చేయి చేసుకొని భౌతికంగా దాడికి పాల్పడడం జరిగింది. చెప్పిన విషయం అర్థం చేసుకుంటే ఇంత దాడి జరగదు. అసలు లబ్ధిదారుడు తనకు రావాల్సిన బెనిఫిషరీకి రావాల్సినటువంటి ఎగ్స్ పైన వాళ్ళ భార్య డెలివరీ ఇక్కడ లేకపోయినప్పటికీ కూడా ఎక్కడైతే ఆమె డెలివరీకి వెళ్ళిందో అక్కడ ఉన్నటువంటి టీచర్తో మాట్లాడి ఇప్పిస్తామని చెప్పినప్పటికీ కూడా ఆ యొక్క లబ్ధిదారుడు టీచర్ మీద చెప్పినప్పటికీ కూడా విషయం అర్థం చేసుకోకుండా భౌతికంగా దాడికి దిగిండు. ఆమెను కొట్టడంతో ఆమె గవర్నమెంట్ హాస్పిటల్లో ఆమె జాయిన్ అయింది. ఆమెకి ఆరోగ్యం పరిస్థితి కూడా బాగలేదు. ఆరోగ్య పరీక్షలు జరుగుతున్నాయి. ఆమెకు మెడకండనం కూడా దెబ్బతిన్నదనేది పొద్దున్న డాక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా డ్యూటీలో ఉన్నటువంటి టీచర్లను కొట్టడం అనేది ఇది సరైన పద్ధతి కాదు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో మహిళా ఉపాధ్యాయుల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్లోని సావిత్రిబాయి పులే 195వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, టీజీ ఐఐసి చైర్పర్సన్ నిర్మల జయప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసే సావిత్రిబాయి పులే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మహిళా ఉపాధ్యాయులపై ఉందని అన్నారు. ప్రతి విద్యార్థికి ఉపాధ్యాయులే రోల్ మోడల్ అని పేర్కొన్నారు. భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలని
మహిళల కోసం తొలి పాఠశాలను స్థాపించిన మహానీయురాలు సావిత్రిబాయి పూలే అని వారి జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం గర్వకారణమని అన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 10 మంది మహిళా ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ TGIIC చైర్పర్సన్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా ఇంటర్మీడియట్ శాఖ అధికారి గోవిందరాం, జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు బీరయ్య యాదవ్, యువజన సంఘాల అధ్యక్షుడు కూనా వేణుగోపాల్, TGO జిల్లా అధ్యక్షుడు వైద్యనాథ్, TNGO జిల్లా అధ్యక్షులు జావిద్ అలీ, బీసీ సంఘాల ప్రతినిధులు మల్లికార్జున్ పాటిల్, ప్రభు గౌడ్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఎం గోవర్ధన్ మేడం గారు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ లిటరేచర్ పూర్తి లోపల ఆంగ్ల భాష అభివృద్ధి కొరకు సన్మానం ఇప్పుడు. ఆ తర్వాత గారు TJMS వెలిమెల PG చెప్పండితో స్వాగతం, శుభ స్వాగతం, నమస్కారంగా కోరుతూ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలుస్తున్నా. మరి ఈ కార్యక్రమాన్ని మనం కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. ఇందులో అదేవిధంగా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు గౌరవ శ్రీ గోరుగంటి రమేష్ గారు హరదు అజ్ఞానం దివ్య జ్యోతిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థిత నమస్తస్యై భూతేషు జ్ఞానరూప విద్యారూపేణ సంస్థిత నమస్తస్యై. భారతీయ సంస్కృతి లోపల జ్యోతికి చాలా ప్రధానమైనటువంటి విశిష్టమైనటువంటి స్థానవంతులైతే లోకంలో జరిగేటువంటి కార్యక్రమం దానికి ముఖ్య సూత్రధారి పాత్రధారి దీపం దారి చూపినటువంటి జ్ఞానమయూరి గారు మన భారతదేశ మూర్తి నారీ శిరోమణి మన సావిత్రిబాయి పూలే గారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఈఓ గారికి, అలాగే మన ముఖ్య అతిథులు కలెక్టర్ గారికి, అలాగే యాదవ్ గారికి, వైద్యనాథ్ గారికి 95వ జన్మదిన సావిత్రిబాయి పూలే గారి 195వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈ రోజు వరకు మనం గుర్తుపెట్టుకున్నాం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామంటే వాళ్ళు ఆనాటి కాలంలో ఎంత కష్టపడితే ఇప్పటి వరకు మనం గుర్తించుకున్నాం. మనం కూడా వాళ్ళలాగే పుట్టినాం సమాజంలో. ఆ రోజుల్లో ఉన్న మూఢనమ్మకాలు కానివ్వండి, సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తికి భేదాభిప్రాయాలు ఉండేవి. ముట్టొద్దు, అంటొద్దు, అసలు ఆడపిల్ల అంటేనే ఆవిడ దూరం ఉంచేవాళ్ళు. 4 గోడల మధ్యలో ఉండాలి, మాట్లాడద్దు అంటే ఏం ఆ రోజుల్లో మరి అట్లా ఆచారాలు ఉండే కాబట్టి అలా ఉండాల్సి వచ్చింది. మరి అవి కఠినమైన నిర్ణయాలు, సమాజంలో చాలా కఠినమైన అట్లాంటి వాటిని కూడా సాధించిందంటే జ్యోతిరావు పూలే మరి సావిత్రిబాయి గారు. ఇద్దరు భార్యాభర్తలు. ఇప్పుడు మనం సమాజంలో కుటుంబంలోనే భర్త తమ్మునికి ఏమన్నా సాయం చేస్తాం, తమ్ముడికి కష్టం ఉంది అంటే మనం ఆడవాళ్ళని ఏమంటాం, వద్దు ఎందుకు చేయాలి, మనమే సంపాదించుకోవాలి, వాళ్ళకి ఎందుకు చేయాలంటాం. కామన్గా అందరు కాదు, సమాజంలో ఉన్న సభ్యత్వాన్ని చెప్తున్నా. మరి ఆ రోజు ఆ భార్య భర్తలు ఇద్దరు కూడా సంపాదన వద్దు, సంతానం వద్దు, మనం సమాజం కోసం పాటుపడ్డామని మరి రాత్రి పగలు ఒక రోజు కాదు, ఒక నిమిషం కాదు, టైం వేస్ట్ చేయకుండా ఉన్న సమయంలో 10 మందికి మనం మేలు చేయాలని ఇద్దరు కూడా మరి సమాజం కోసం అడుగులు వేస్తూ వచ్చింది. అడుగులు వేస్తే ఊరుకున్నారా సమాజం? ఎక్కడ పోయినా మనం హింసించేవాళ్ళు, నిందలేసేవాళ్ళు. అయినా దేనికి కూడా భయపడకుండా మనం చేసేది తప్పు కాదు. ఎప్పుడైనా మనం కూడా అంతే, చేసే పని తప్పు కాదు అన్నప్పుడు దాన్ని మనం ముందుకే వెళ్ళాలి, కానీ ఎందుకని చూస్తే మాత్రం తప్పు చేసిన వాళ్ళము. ఆ రోజు కూడా వాళ్ళు ముందుకు వెళ్ళిండ్రు అంటే మరి ఈ రోజు ఇంత మహిళలు మరి కలెక్టర్ అయింది, ఇక్కడ
నేను కూడా రాజకీయంలో వచ్చిన మరి టీచర్స్ ఇప్పుడు స్విగ్గీ నడిపిస్తున్న ఆడపిల్లలు కూడా స్కూటీలు వేసుకొని మరి సప్లై చేస్తున్నారు. ఆ స్థాయికి ఎక్కినాం మనం. దేంట్లో తక్కువ కాదు, మొగలు వాళ్ళని మించి మనం ఇంకా కూడా. సావిత్రిబాయి ఫూలే గారి జయంతి సందర్భంగా జిల్లాలో మనము మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ ప్రోగ్రామ్కి విచ్చేసిన గౌరవనీయులైన టీజీఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి మేడం గారికి, అలానే డిఓ గారికి వేదిక పైన ఉన్న వివిధ బీసీ సంఘాల నాయకులకి, అలానే ఎంప్లాయీస్ అసోసియేషన్స్ నాయకులకి, ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న టీచర్స్ అందరికీ, ఎస్పెషలీ మహిళా టీచర్స్ అందరికీ కూడా ఫస్ట్లీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన రెగ్యులర్ టీచర్స్ డే కూడా యాక్చువల్లీ ఉమెన్స్ టీచర్స్ డే. ఎందుకంటే మనం జిల్లాలో ఉన్న 5,000 టీచర్స్ సంఖ్య చూసుకుంటే మోర్ దెన్ 50%, ఒక 2,700 మెంబర్స్ లేడీ టీచర్స్ ఉన్నారు. సో ఫస్ట్లీ ఐ కంగ్రాచులేట్ యూ ఆల్. ఎందుకంటే రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ కానీ ఏ డిపార్ట్మెంట్ చూసుకున్నా ఒక 20 to 25% మహిళలు ఉంటారు. కానీ ఓన్లీ టీచర్స్గా మాత్రమే మోర్ దెన్ 50% మహిళలు ఉన్నారు. కాబట్టి దట్ ఈస్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ ది ఎంటైర్ సొసైటీ. సెకండ్లీ, చిన్నప్పుడు పుట్టినప్పుడు ఫస్ట్ పిల్లలు ఎప్పుడు కూడా వాళ్ళ పేరెంట్స్ ని ఆదర్శంగా తీసుకుంటారు. బికాస్ ఫస్ట్ 5 years ఆఫ్ దర్ లైఫ్ వాళ్ళ మదర్ ఫాదరే వాళ్ళకి ఒక మోడల్ కానీ ఒక ఐడియల్ పర్సన్ గా అనుకుంటారు. కానీ దాని తర్వాత నెక్స్ట్ 10 years ఆఫ్ దర్ లైఫ్ ఫ్రమ్ ఏజ్ 5 to ఆల్మోస్ట్ ఏజ్ 20 వరకు వాళ్ళకి మోడల్ ఎవరు అంటే వాళ్ళ టీచర్ వాళ్ళ గురువునే ఉంటారు. సో మీరు ఎవరైనా ఫస్ట్ 2th standard పాపని కానీ ఎప్పుడైనా అడగండి, పెద్ద ఏమంటారు అనుకుంటే మేము ఫస్ట్ టీచరే అవుతామని చెప్తారు. సో దానికి రిప్రజెంటేషన్ ఇస్ బేసిక్లీ దట్ టీచర్స్ ఎంత ఇన్స్పిరేషనల్ రోల్ ఉంటారు ఒక చైల్డ్ జీవితంలో కానీ వాళ్ళ లైఫ్ లో కానీ అనేది మనకి తెలిసొస్తుంది. సో మోర్ ఇంపార్టెంట్లీ లేడీ టీచర్స్ ప్లే గ్రేటర్ రోల్. ఎందుకంటే మీరు నాట్ జస్ట్ వాళ్ళకి ఎడ్యుకేషన్ అందించడమే కాదు, వాళ్ళ ఎమోషనల్ నీడ్స్ కానీ వాళ్ళ హెల్త్ నీడ్స్ కానీ ఇవి కూడా మీరు చూస్తూ ఉంటారు. కాబట్టి ఐ థింక్ దట్ మీరందరూ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు మన ఎంటైర్ ఎడ్యుకేషన్ సిస్టంలో. అండ్ ఐ కంగ్రాచులేట్ యూ ఆల్ ఫర్ టేకింగ్ అప్ దిస్ రెస్పాన్సిబిలిటీ. వనపర్తి జిల్లా కేంద్రంలో మర్రికుంట మెడికల్ కళాశాల గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుట్టగొడుగుల సాగు శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆదర్శ సురభి మాట్లాడుతూ రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే రాష్ట్ర ముఖ్యమంత్రి సంకల్పం నెరవేరాలంటే జిల్లాలోని మహిళలు స్వయం ఉపాధికి ముందుకు రావాలని సూచించారు. ఆర్సైటీ ద్వారా మహిళలకు, నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, శిక్షణ పొందిన వారికి వివిధ సంస్థల్లో ఉపాధి అవకాశాలు సైతం కల్పించడం జరుగుతుందని అన్నారు. మహిళలు యూనిట్లు పెట్టుకుని పారిశ్రామికవేత్తలుగా మారేందుకు ప్రభుత్వం సబ్సిడీ రుణాలు సైతం ఇస్తుందని అన్నారు. PMEGY ద్వారా 20% సబ్సిడీ రుణాలు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని తాము ఉపాధి పొందుతూ మరొకరికి ఉపాధి కల్పించాలని సూచించారు. గ్రామీణ స్వయం ఉపాధి సంస్థ ద్వారా ఇస్తున్న శిక్షణపై గ్రామీణ స్థాయిలో ప్రచారం కల్పించి మరింత మంది శిక్షణకు ముందుకు వచ్చే విధంగా చూడాలని అన్నారు. పుట్టగొడుగుల సాగుపై జనవరి 3 నుంచి 12వ తేదీ వరకు 10 రోజుల పాటు ఇవ్వనున్న శిక్షణ కార్యక్రమంలో బాగా నేర్చుకుని యూనిట్లు ప్రారంభించి ఆర్థిక సాధికారత సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్సైటీ ప్రాజెక్టు డైరెక్టర్ అనిల్ కుమార్, జిల్లా సంక్షేమాధికారి సుధారాణి, లీడ్ బ్యాంక్ మేనేజర్ శివకుమార్, DPM నాగమల్లిక, వర్సేటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అలాగే టెంపరరీ బిల్డింగ్ కింద మన ఈ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఏదైతే మన ట్రైనింగ్ కి ఇన్స్టిట్యూట్ కి 100% వి స్వాతి ఎంత చిన్న యూనిట్ అయినా పర్లేదు. ఉదాహరణకి ఒక 4 మహిళలు కలిసి మా కలెక్టరేట్లో ఒక క్యాంటీన్ పెట్టినారు. వాళ్ళకి DRDA గారు మంచి ట్రైనింగ్ ఇచ్చి ఎట్లా వండాలి, ఎలా కస్టమర్స్ తోటి మాట్లాడాలి, వాళ్ళకి ఏం చేయాలని ఇచ్చారు. మనకి పక్కనే ఇక్కడ మెడికల్ కాలేజ్ ఉంది. అక్కడ ప్రతి సంవత్సరం దాదాపు 150 మంది వచ్చి 4 సంవత్సరాలు చొప్పున 600 మంది విద్యార్థులు ఉన్నారు. మళ్ళీ వాళ్ళ స్టాఫ్, వాళ్ళ టీచర్లు, వాళ్ళ ప్రొఫెసర్లు అందరు కలిపి దాదాపు 700-800 మంది ఉంటారు అక్కడ. వాళ్ళ క్యాంటీన్ లేకుండా మన SHG ద్వారా ట్రైనింగ్ ఇచ్చి ఒక క్యాంటీన్ పెట్టినాం. ఇప్పుడు ఆ నెలకి దాదాపు ₹1,00,000 సంపాదిస్తున్నట్టు చెప్తున్నారు. సో వాళ్ళు ఇప్పుడు ఇంకొక వ్యక్తిని కూడా హైర్ చేసుకోవచ్చు, ఆమెకి జీతం ఇవ్వచ్చు, ఆమె సొంతంగా తీసుకోవచ్చు.
దీనికి ఏమీ హద్దు లేదు, దీనికి ఆకాశమే హద్దు. ఇక్కడ రెసిడెన్షియల్ ట్రైనింగ్ కూడా మేము మొదలు పెడతాము. మీరు ఇక్కడే ఉండి 5 రోజులు 10 రోజులు అది కూడా త్వరలో స్టార్ట్ చేసేయండి రెసిడెన్షియల్ ట్రైనింగ్ కూడా. అండ్ మీరు మీ సొంత ఊర్లోకి వాపస్ వెళ్ళిన తర్వాత ఇలా ఒక కార్యక్రమం ఉంది, మీరు కూడా ఎన్రోల్ కాండి. 10th పాస్ అయిన వాళ్ళు, 12th పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ చదువుకొని ఉన్న వాళ్ళు, వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ వాళ్ళ స్కిల్లింగ్ ఎన్హాన్స్ చేసుకొని మీ గ్రామంలోనే ఏదో ఒక యూనిట్ పెట్టుకోండి. లేదు మేము టౌన్కి వచ్చి పెడతాం, పర్వాలేదు. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ చాలా స్కీమ్స్ ఉన్నాయి మనకి. ఉదాహరణకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అని ఉంది, పిఎం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, పిఎంఈజీపీ. దాదాపు 20% సబ్సిడీ వస్తుంది. నాకు ఒక షాప్ పెట్టడానికి 10 లక్షల రూపాయలు కావాలంటే మీకు 10 లక్షలు ఇస్తూ ఒక 2 లక్షల రూపాయలు మీకు ప్రభుత్వం తరపు నుంచి వచ్చేస్తుంది. 1 లక్ష రూపాయలు కావాలంటే 20,000 ప్రభుత్వమే ఇచ్చేస్తుంది. మీరు కేవలం ఆ 80,000కి వడ్డీ కట్టాల్సి ఉంటుంది. సో ఇట్లాంటి చాలా స్కీమ్స్ ఉన్నాయి. నేను ఉదాహరణకి ఇంకా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి. సో మీరు ఏదో ఒక కార్యక్రమం. మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని నూతనకల్ వార్డులో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు బక్క శంకర్రెడ్డి ఆధ్వర్యంలో రైతుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ గవర్నర్, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల మీద రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. నూతనకల్ గతంలో గ్రామ పంచాయతీగా ఉండే ఈ రోజు మున్సిపల్ పట్టణ ప్రాంతం జరిగింది. నిరుపేద రైతులు గ్రామంలో చాలా మంది ఉన్నారు. రైతులు ఇల్లు కట్టుకోవాలంటే ఇక్కడున్నట్లు వంటి జోన్ల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం దృష్టికి రైతుల సమస్యను తీసుకువెళ్లాలని ఈ రోజు బండారు దత్తాత్రేయకి సమస్యను తెలిపారు. గతంలో ఏర్పాటు చేసిన జోన్ వల్ల ఎటువంటి అభివృద్ధి గ్రామంలో జరగట్లేదని రైతులు వాపోయారు. రింగ్ రోడ్డు నుంచి నూతనకల్ రావాలంటే ఎగ్జిట్ పాయింట్ లేక అక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని రైతులు కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర జిల్లా నాయకులు, మాజీ సర్పంచ్లు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి, నిర్మల, ఐఏఎస్ రిటైర్డ్ అధికారి సద్ది బలరాం రెడ్డి, అర్జున్ గౌడ్, అశోక్ గౌడ్, సురేష్ రెడ్డి, బాల నరసింహ, చిన్నోళ్ల జీవన్, యోనిస్ పాషా, బీజేపీ నాయకులు బాలకృష్ణ, ముదిరాజ్, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. జి నిర్మల గారు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గారు, వారికి కూడా మనందరి తరఫున ఈనాటి ఈ సమావేశం యొక్క ప్రాధాన్యతను మనం ఒకసారి ఆలకించుకుంటే, అభివృద్ధి కార్యక్రమము, ఏ నిర్మాణాత్మకమైన కార్యక్రమం చేపట్టాలన్నా కూడా వాటికి పర్మిషన్లు రాక, పర్మిషన్లు తెచ్చుకోవాలంటే కూడా అటువంటి వ్యక్తులకు ఒక తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక మనం చెప్పలేము, కానీ అక్కడ ఉన్నటువంటి సమస్యలు అట్లున్నాయి. ఆ మార్పు చేసుకోవడం గగనతరం అయిపోతుంది ఇప్పుడు. అదేవిధంగా ఇంకొకటి, ఇక్కడ నుంచి ప్రత్యేకత ఏంటంటే, ఈ గ్రామంలో సమస్యలు వచ్చినప్పుడు పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా స్పందించేటటువంటి చక్కటి వాతావరణం మా గ్రామంలో ఉంది. గతంలో కూడా ఈ పక్కకే ఒక పొల్యూషనెడ్ కంపెనీ రావడానికి వారు తీవ్ర ప్రయత్నం చేస్తే మేమందరం అందరం ఏకమై అప్లెట్ అథారిటీకి పోయి వాళ్ళను ఇక్కడ ఈ యూనిట్ రాకుండా దానివల్ల ఒక డస్ట్ పొల్యూషన్ పెద్దగా వచ్చి రైతులందరికీ ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో మేము దాన్ని రాకుండా చేయడం జరిగింది. అదేవిధంగా గత కేసీఆర్ ప్రభుత్వం మా ఊర్లో ఒక 40 ఎకరాలు కబ్రస్థాన్ని కేటాయించడం జరిగింది. కబ్రస్థాన్ని కేటాయిస్తే గ్రామస్తులు అందరం ఐక్యంగా హైకోర్టుకు వెళ్ళి దాన్ని కూడా స్టే తీసుకొచ్చి ఆపేయడం జరిగింది. కాబట్టి ప్రతి అంశంలో అందరూ కలిసికట్టుగా ఉండేటటువంటి గ్రామానికి మీరు రావడం, ఈ జోన్ సమస్యలు పరిష్కారం అయితే తప్పకుండా మా అందరికీ మంచి రోజులు వస్తాయని, అత్యంత వేగంగా పట్టణీకరణ జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ఈ జోన్ల మార్పిడి రైతుల ఇష్టానుసారంగా ఉండాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఇవాళ హిల్ట్ పాలసీ అనేది ఒకటి తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నటువంటి 8-9 వేల ఎకరాలు వాళ్ళు ఐడెంటిఫై చేసి ఆ యజమానులకే వాళ్ళు ఏ జోన్లో ఉండాలి, మల్టిపుల్ జోన్స్ వాళ్ళు తీసుకునేటటువంటి వెసులుబాటు వాళ్ళకి కల్పించినప్పుడు రైతులు ఏ జోన్లో ఉండాలనేటటువంటి అంశం కూడా ఖచ్చితంగా మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఆ సమస్యను పరిష్కరించాలని, తప్పకుండా అందులో మేమందరం సఫలీకృతం అవుతాం మీ ద్వారా అని ఆశిస్తూ మీరు మా గ్రామానికి ఇచ్చేసినందుకు మరి హైదరాబాదు నేను ఇప్పుడే మల్లారెడ్డి ఎంబడి కారులో మాట్లాడుతూ వచ్చిన. నేను మొట్టమొదలు చదువుకునేటప్పుడు 1961లో ఈ మేడ్చల్ చెరువు దగ్గర మాకు ఎన్సీసీ క్యాంప్ అయింది. ఇప్పుడు రోడ్ ఎట్లా ఉన్న పరిస్థితి ఏంటనే విషయం మీద ఇప్పుడు చర్చించుకున్నాం. కానీ తదుపరి
హైదరాబాదు గ్రేట్ హైదరాబాద్ అయిపోయింది. చాలా మార్పులు చాలా వచ్చినాయి. తర్వాత అనేక ప్రభుత్వాలు కూడా మారినాయి. కానీ ప్రభుత్వం మారినప్పుడల్లా ఏంటంటే సాధారణంగా కేంద్రం యొక్క ఉన్నటువంటి ఒక దీని ప్రకారంగా మాస్టర్ ప్లాన్ కూడా తప్పకుండా మార్చాల్సి అవసరం ఉంటుంది. మీరు ఎప్పుడైతే పరిపాలన ఉన్నటువంటి సౌలభ్యం కోసం ఏదైతే పరిధిని పెంచుతున్నారో అనేక గ్రామాలను మీరు కలిపి మున్సిపాలిటీ చేస్తున్నారు, కార్పొరేషన్లు చేస్తున్నారు. చేసినప్పుడు మరి మాస్టర్ ప్లాన్ లేకుండా చేయడం అనేది ఇది అశాస్త్రీయమని, ఇది ఏ రకంగా సాంకేతిక పరమైనది కాదని నేను తెలియజేస్తున్నాను. ముందు మాస్టర్ ప్లాన్ మార్చాలి. మాస్టర్ ప్లాన్ మార్చాలంటే ఏ జోన్లు ఎక్కడెక్కడ ఉండాలా, అయితే పరిశ్రమలు ఉంటాయో అవన్నీ కూడా అవతల ఉండాలి. కానీ పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఔటర్ రింగ్ రోడ్డు మొదలుపెట్టారు. అప్పుడు మన మల్లారెడ్డి గారు ఈ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న గ్రామాలు భూసేకరణ కార్యక్రమంలో చాలా అన్యాయం జరిగింది. అత్యధికమైనటువంటి ఒక నష్టపోయిన వాడు అవ్వారాల్లో రైతు మాత్రమే అని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. రింగ్ రోడ్ రావడం సంతోషమే, కానీ అది రైతుకు లాభం జరగాలి. ఆ రైతుకు ఏమాత్రం కూడా లాభం లేదు. వేరే వాళ్ళు భూములు కొనుక్కొని వాళ్ళు జోన్లు మార్చుకొని వాళ్ళు పెద్ద పెద్ద ఉన్నటువంటి అపార్ట్మెంట్లు, బిల్డింగ్లు, గోడౌన్లు కట్టి వాళ్ళు లాభపడ్డారు తప్ప సామాన్యమైన రైతు కూడా బాగుపడలేదని ఈ సభ మనకు తెలియజేస్తాము. సో అందువల్ల మనం కోరేది ఒకటి, వెంటనే ఇప్పుడున్నటువంటి మాస్టర్ ప్లాన్ 2013లో చేయడం జరిగింది. వెంటనే ఈ మాస్టర్ ప్లాన్ తొందరగా మార్చాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందులో తప్పకుండా నాకు విశ్వాసం ఉంది. ఈ మాస్టర్ ప్లాన్ మారితే తప్పకుండా మన గ్రామం కూడా నూతనగల్ గ్రామం తప్పకుండా ఇది కన్జర్వేషన్ జోన్ నుంచి మల్టిపుల్ జోన్లో వస్తుందని నేను మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. ఎందుకంటే ఇది అశాస్త్రీయంగా ఉంది, శాస్త్రీయంగా లేదు. అలాగే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్లో ఏర్పడిన తర్వాత దానికి ఆనుకొని ఉన్నటువంటి ఒక రేడియల్ రోడ్స్ కూడా ఉన్నాయి. ఆ రేడియల్ రోడ్ నుంచి కూడా రైతులకు దారి లేనటువంటి పరిస్థితి ఉన్నది, దారి లేకున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఔటర్ రింగ్ రోడ్లో కానీ లేక రేడియల్ రోడ్లో ఉన్నటువంటి దానికి అనుకూలంగా రైతులందరికీ కూడా దానికి అవకాశం కల్పించాలని ఈ సమావేశం ద్వారా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఎక్కడెక్కడైతే 4 చోట్ల చెప్పినారు, ఎక్కడెక్కడైతే మనం రైల్వే ఒక లైన్ ఉంది కానీ లేక ఫ్లైఓవర్ ఉంది కానీ బ్రిడ్జీలు కానీ అవసరం ఉన్నాయో ఈ ఒక 4-5 ప్రాంతాల్లో బ్రిడ్జీలు కడితే తప్ప మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయకపోతే అభివృద్ధి అనేది కాదు. అందుకని అతి ప్రధానమైనటువంటి సమస్యను మనం గుర్తించి ఒకటి దారి, రెండవది ముఖ్యమైన విషయం మీరు చెప్పిందంతా కూడా ఒకటి ఈ జోన్లో మార్పిడి. మీది కన్జర్వేషన్ జోన్ నుంచి మల్టిపుల్ జోన్లో వచ్చేటటువంటిది తప్పకుండా చేయాలని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతానని నేను మీకు ఈ సభాముఖంగా చేస్తాను.